నా డిపార్ట్మెంట్ కీలకమైన పాత్ర ఉంది అధ్యక్ష. వీ హ్యావ్ టు ఇంప్రూవ్ అవర్ కరికులం, వీ హ్యావ్ టు ఫోకస్. సెకండ్, టెస్టింగ్ ఫెసిలిటీస్ అధ్యక్ష. ఇప్పుడు సోలార్ సెల్ మ్యానుఫ్యాక్చరింగ్ కదా, ఇది టెస్ట్ చేయాలి. టెస్టింగ్ ఫెసిలిటీస్ తర్వాత సర్టిఫికేషన్ ఫెసిలిటీస్, ఇది మొత్తం ఎకో సిస్టమ్ ఏర్పాటు చేయాలి అధ్యక్ష. లాస్ట్ 2 పాయింట్స్ అధ్యక్ష. ఏసీ మ్యానుఫ్యాక్చరింగ్లో అధ్యక్ష ఈరోజు ఆంధ్ర రాష్ట్రం భారతదేశంలో 100 ఏసీలు తయారవుతాయి, 50% ఆంధ్ర రాష్ట్రం నుంచి వస్తున్నాయి అధ్యక్ష. 50% అధ్యక్ష. గౌరవ మంత్రి గారు టీజీ భరత్ గారు ఎల్జీ, బ్లూ స్టార్, డైకన్తో ఒప్పందం కుదుర్చుకున్నారు అధ్యక్ష. ఈ రెండు రాబోయే 18 నెలల్లో పూర్తవుతాయి అధ్యక్ష. అది 70% వెళ్తుంది అధ్యక్ష. ఆ అసోసియేషన్తో మేము కలిసినప్పుడు వాళ్ళు కోరారు అధ్యక్ష, టెస్టింగ్ ఫెసిలిటీస్ క్రియేట్ చేయండి. ఐటీఐ పాలిటెక్నిక్స్ని మేము అడాప్ట్ చేసుకుంటాం, మాకు గ్యాస్ తయారు చేసే కంపెనీలు కావాలి, కార్డ్బోర్డ్ బాక్సులు తయారు చేసే కంపెనీలు కావాలి, థర్మోకోల్ కేసింగ్ తయారు చేసే కంపెనీలు కావాలని వాళ్ళు కోరారు అధ్యక్ష. ఈ ఆలోచన కూడా అక్కడి నుంచి మొదలైంది. ఇట్లా ప్రతి ఎకో సిస్టమ్ మేము తయారు చేస్తాం అధ్యక్ష. దానికి కావాల్సిన మన హౌసింగ్ చేయాలి, దాని తర్వాత మా కందులు దుర్గేష్ గారు హోటల్స్ తీసుకురావాలి. ఈ మొత్తం ఎకో సిస్టమ్, వైబ్రెంట్ ఎకో సిస్టమ్ క్రియేట్ చేస్తేనే నిరుద్యోగ యువకులకి మేము ఉద్యోగాలు కల్పించగలుగుతాం అధ్యక్ష. వైకాపోలు మమ్మల్ని ఆపలేరు. మేము ప్రతి కంపెనీ గ్రౌండ్ చేస్తాం, 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం అధ్యక్ష. నేను ఐఎమ్ ఛాలెంజింగ్ దెమ్. ఒక కప్పు కాఫీ కన్నా ఎక్కువ నేను వాళ్ళ దగ్గర ఏమైనా తీసుకుని ఉంటే నిరూపించమనండి. ఐఎమ్ రెడీ ఫర్ ఇట్. ఐఎమ్ రెడీ ఫర్ ఎనీ యాక్షన్. ఒక కప్ కాఫీ తప్ప, ఒక కప్ టీ తప్ప వాళ్ళ దగ్గర నుంచి నేను ఏం తీసుకోలేదు అధ్యక్ష. ఎల్ఓపి గారు షుడ్ సబ్స్టాన్షియేట్ ఇస్ అలిగేషన్. ఆయన అలిగేషన్ చేసి వాకౌట్ చేస్తాం కరెక్ట్గా. ఇది పారిపోతాం అంటారు అధ్యక్ష, ఇది పారిపోతాం అంటారు. నో, ఎల్ఓపి గారు షుడ్ సబ్స్టాన్షియేట్, హీ షుడ్ సబ్స్టాన్షియేట్ ఇస్ అలిగేషన్. వచ్చిన తర్వాత నేను మళ్ళీ మీ అనుమతి మళ్ళీ నేను ప్రశ్నించాలి. క్వశ్చన్ నెంబర్ 14237 కందులు దుర్గేష్ గారు. అధ్యక్ష, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారు, బుడ్డా వెంగళరెడ్డి గారి యొక్క సేవల్ని సంస్మరించుకుంటూనే ప్రస్తుతం ప్రభుత్వం దగ్గర వారి పేరు మీద మ్యూజియం ఏర్పాటు చేసేటువంటి ప్రతిపాదన ఏమీ లేదనేటువంటి మాటని తెలియజేస్తాను అధ్యక్ష. రాంభూపాలరెడ్డి గారు. బ్రిటిష్ వాళ్లకు వ్యతిరేకంగా జరిగిన స్వాతంత్ర పోరాటంలో మనం చరిత్రలో చూసినప్పుడు మొదటి స్వాతంత్ర పోరాటం 1857లో సిపాయిల తిరుగుబాటు అని చెప్పి చరిత్రలో లిఖించారు అధ్యక్ష. కానీ అది అవాస్తవం అధ్యక్ష. 1846 సంవత్సరంలోనే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారు బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాటం జరిగింది అధ్యక్ష. 1846 సంవత్సరంలో 500 మంది సైన్యంతో మొదలుపెట్టిన బ్రిటిష్ వ్యతిరేక పోరాటం ఒక సంవత్సరం కల్లా దాదాపు 9,000 మంది సైన్యాన్ని సమీకరించి ఆ ఏడాదిలోనే 4 యుద్ధాలు చేయడం జరిగింది అధ్యక్ష. దాదాపు జనరల్ కాక్రేన్ ఆధ్వర్యంలో బ్రిటిష్ వాళ్ళు ఆయన్ను పట్టుకొని కోయిలకుంటలో వేలాది మంది ప్రజల సమక్షంలో భారతీయులందరినీ భయభ్రాంతులకు గురి చేయాలి, మరొక ఎవరు కూడా ఇంకులాబ్ జిందాబాద్ లేకుంటే స్వాతంత్రం కావాలని చెప్పి ఎవరు కూడా అడగకూడదని చెప్పేసి ఒక కుందు నది ఒడ్డున ఆయన్ను బహిరంగంగా ఉరిదీయడం అధ్యక్ష. ఇప్పుడు రాయలసీమ ప్రజలందరూ కూడా ఆకాంక్ష అధ్యక్ష. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారి వర్ధంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని చెప్పేసి రాయలసీమ ప్రాంత ప్రజలు, జాతీయవాదుల ఆకాంక్ష. దీన్ని ప్రభుత్వం పరిశీలించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాను అధ్యక్ష. అంతేకాకుండా బుడ్డా వెంగళరెడ్డి గారు అధ్యక్ష అపర దారకర్ణుడిగా రాయలసీమ ప్రాంతంలో పేరిన అధ్యక్ష. 1866 సంవత్సరంలో రాయలసీమ ప్రాంతంలో భయంకరమైన కరువు పరిస్థితులు దాపురించే అధ్యక్ష. అంటే దాన్ని డొక్కల కరువు అంటారు అధ్యక్ష. ఆ రోజు అంటే చరిత్రకారులు చెప్పేదాన్ని బట్టి రేగడి మట్టిలో మజ్జిగ కలుపుకొని తిన్న సందర్భాలు అధ్యక్ష ఆ రోజు ఉండే ప్రాంత ప్రజలు. అదే కలబంద ఆకుల గుజ్జును తిని ఆ ప్రాంత ప్రజలు ప్రాణాలు కాపాడుకునే సందర్భంలో తన దగ్గరున్న వేలాది బస్తాల గింజలన్నింటిని కూడా ఆయన ఈ కార్యక్రమానికి పేదలకు అన్నార్థులకు అన్నం పెట్టడం జరిగింది అధ్యక్ష. దాదాపు 3 సంవత్సరాల పాటు నిరంతరాయంగా ఉయ్యాలవాడ గ్రామానికి ఈ ఆహార కేంద్రాలను, గంజి కేంద్రాలను ఏర్పాటు చేసి రాయలసీమ ప్రాంత ప్రజలను అందరినీ కూడా ఆదుకోవడం జరిగింది అధ్యక్ష. దానికి మెచ్చి అప్పుడు విక్టోరియా మహారాణి గారికి కూడా ఆ సమాచారం తెలిసి ఆయన బ్రహ్మాండమైన అవార్డును కూడా బహుకరించడం జరిగింది అధ్యక్ష. ఆ అవార్డుకు రక్షణ కోసం ఉయ్యాలవాడలో వాళ్ళ ఇంటి దగ్గర ఆ కాలంలోనే ఒక పోలీస్ స్టేషన్ కూడా ఏర్పాటు చేయడం అధ్యక్ష. అది అందరికీ కూడా రాయలసీమ ప్రాంత ప్రజలందరికీ కూడా గర్వకారణం, భారతదేశానికి కూడా గర్వకారణం అధ్యక్ష. ఇటీవలనే ఈ బుడ్డా వెంగళరెడ్డి గారి గురించి ప్రధానమంత్రి మోడీ గారు కూడా మాట్లాడడం జరిగింది అధ్యక్ష.
గౌరవ మంత్రి గారిని మీ ద్వారా విజ్ఞప్తి చేసేది ఒకటి అధ్యక్ష, ఉయ్యాల నరసింహారెడ్డి గారు అదేవిధంగా బుడ్డా వెంకరెడ్డి గారి వర్ధంతులను అధికారికంగా జరిపే విధంగా తమ చర్యలు తీసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తానండి. ఓకే ఓకే. రేనాటి సూర్యచంద్రులని రేనాడి ప్రాంతంలో ఉన్నటువంటి ఇద్దరు కూడా ఉయ్యాలవాడలోనే పుట్టారు అధ్యక్ష. వారు చెప్పినటువంటి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారు కానీ బుడ్డా వెంగళరెడ్డి గారు కానీ, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారు 1857లో మనకి సిపాయిల తిరుగుబాటు కానీ లేదా భారత ప్రథమ స్వాతంత్ర పోరాటం చెప్పుకునేటువంటి ఉద్యమానికి ఒక 10 సంవత్సరాల ముందే వారు స్వాతంత్ర పోరాటంలో దిగి మన భారతీయులకి ముఖ్యంగా ప్రాంత వాసులందరికీ కూడా స్వేచ్ఛావాయువులు కావాలని పోరాడినటువంటి మహానుభావుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారు అధ్యక్ష. అదేవిధంగా బుడ్డా వెంగళరెడ్డి గారు 1866లో జరిగినటువంటి రాయలసీమ ప్రాంత కరువు కాటకాల్లో ఆయన చాలా సంపన్న కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి. ఆయనకు ఉన్నటువంటి యావదాస్తిని కూడా ఆ కరువు కాటకాల్లో ఆకలితో అలమటిస్తున్నటువంటి ప్రజానీకానికి దారపోసి ఇంకా వేరే వాళ్ళ దగ్గర నుంచి కూడా తీసుకొచ్చి తన వధాన్యతని ఆయన నిరూపించుకున్నటువంటి మహానుభావుడు బుడ్డా వెంగళరెడ్డి గారి అధ్యక్ష. ఈ రెండు మహానాయకుల యొక్క విషయంలో కానీ వారి సేవల విషయంలో కానీ ప్రభుత్వానికి పూర్తి స్థాయిలో అవగాహన ఉంది అధ్యక్ష. తప్పనిసరిగా వారు కోరిన విధంగా మ్యూజియం అంటే అది పురావస్తు సంబంధించినటువంటి అంశం. ఆర్కియలాజికల్ మ్యూజియంస్ ఏవైనా సరే మనకి వర్చువల్ రియాలిటీ లేకపోతే ఆగ్మెంటెడ్ రియాలిటీకి సంబంధించినవి కానీ, బుక్ పబ్లిషింగ్ కానీ, లేకపోతే పురావస్తు ఆధారాలు దొరికినప్పుడు కానీ దాన్ని మ్యూజియం పెడతాం. కానీ వారు చెప్పిన విధంగా వర్ధంతి లేకపోతే జయంతి కార్యక్రమాలు నిర్వహించుకోవాలంటే మాత్రం ప్రభుత్వం తప్పనిసరిగా ప్రతి సంవత్సరం మనం క్యాలెండర్ తయారు చేసుకుంటున్నాం అధ్యక్ష ఇలాంటి పండుగలకి. దాని సందర్భంగా అవి కూడా అందులో పొందుపరిచి తప్పనిసరిగా తగు రీతిలో సముచిత రీతిలో వారిని గౌరవించుకుంటాం అనేటువంటి మాటని తమ ద్వారా తెలియజేస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ. క్వశ్చన్ నెంబర్ 14-221 కొండపల్లి శ్రీనివాస్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. మొదటి ప్రశ్నకు సమాధానం లేదండి. రెండో ప్రశ్నకు సమాధానం